హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్నానండి మీకు రొయ్యలు మసాలా అంటే ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను. ఓకే, చూడండి. రొయ్యల్ని ముందుగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎర్రగా వేపుకున్నానండి. చూడండి, ఎర్రగా వేగిపోయినాయి. ఓకే, ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు శుభ్రంగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో చూడండి సాల్టు, గరం మసాలా మాజీ వేస్తున్నాను. తర్వాత చూడండి కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకేనండి, ఇది ఎర్రగా వేగిపోయింది ఆల్రెడీ. చూడండి, ఇప్పుడు ఈ ఎర్రగా వేగిపోయిన దాంట్లో అంటే ఇందులో కారం ఏమీ వేసుకోకూడదు, ఎందుకంటే వీళ్ళకి కారం ఎక్కువగా ఉంటే నచ్చదు. అంటే మనమంటే తింటాం కానీ ఇక్కడ తక్కువ తింటారు కారం. ఓకే, ఇప్పుడు కుకింగ్ క్రీమ్ వేస్తున్నానండి. ఇందులో కుకింగ్ క్రీమ్ వేసాను, మీకు చూపిస్తాను. కుకింగ్ క్రీము చూడండి, ఇది కుకింగ్ క్రీమ్ అండి. ఓకే, ఇది వేసి బాగా దీన్ని మనం కలుపుకోవాలి. ఇది బాగా దగ్గరికి ఉడుకుతుంది, అనగా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు. ఓకే, ఇదిగోండి ఈ కుకింగ్ క్రీమ్ వేసేసాను కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో రొయ్యలు మసాలా అండి ఇది. ఓకే, మీరు ఎలా ఉందో చూసి చెప్పాలి. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేరీ బహ్రెయిన్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దీన్ని పంపించండి, షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా నాకు మీరు ఎలా ఉందో నా కామెంట్లో తప్పకుండా పెట్టాలి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, ఎలా ఉందో నాకు కామెంట్లో చూసి మీరు కామెంట్ చేశారనుకోండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగోండి రొయ్యలు మసాలా. ఓకే.